శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, సకల దుష్టగ్రహ దోష నివారణ, సకల గ్రహ నివారణ, దగ్ధ తులాభారకాల భైరవాయ నమో నమః. హరి ఓం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు ముందస్తుగా విజయదశమి పండగ శుభాకాంక్షలు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే కనుక అమ్మవారిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, కష్టాలను దూరం చేసుకుందాం, ఆధ్యాత్మికానికి దగ్గరవుదాం, అన్నింటి యొక్క విజయాలను పొందుదాం. 1/10/2024 నుండి 31/10/2024 వరకు అనగా అక్టోబర్ మాసమంతను కూడా 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురు సంచార స్థితి, మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్య రాశిలో త్రిగ్రహ కూటమి, రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగం, బుధుడు స్వక్షత్రకారకుడు, అక్కడే కేతు సంచార స్థితి, తులారాశిలో శుక్రుడు స్వక్షత్రకారకుడు, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏమిటనగా కన్యరాశిలో బుధుడు స్వక్షేత్రకారకుడు, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్రకారకుడు, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడు. 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉండడం వలన గ్రహయోగం అద్భుతమని చెప్పి గమనించాలి. కుంభరాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా పితృదేవతల యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో, ఒకవైపు ఏళ్ల నాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులను ఎలా అధిగమించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, అలాగనే శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాపాద నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారందరికీ కూడా పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఏ అక్షరాలుగా గు, ఏ, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి వారికి మధ్యమ ఏలనాటి శని సంచార స్థితి ఉండడం వలన కర్మప్రదాత, న్యాయ నిర్ణేత, గతించినటువంటి వారి యొక్క ఆశీస్సులు ఎవరైతే పొందుతారో వారందరికీ శని భగవానుడి యొక్క శ్రీరామ రక్ష అని చెప్పి గమనించగలగాలి. వారు గతించిన వారి యొక్క ఆహారానికి నియమాలు అనుసరించి ఇస్తూ వారికి ఏదైతే కార్యక్రమాలు ఆచరింపజేస్తారో చేస్తూ నల్లటి నువ్వులను, దర్భను వదిలేయడము, అలాగనే తెల్లటి నువ్వులతో కూడుకున్నటువంటి పదార్థాలను, బెల్లం ఉండలతో కలిపిన పదార్థాలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ, గోమాతకు ఏర్పాటు చేయడం కానీ, పశుపక్షాదులకు ఏర్పాటు చేయడం కానీ, నీటిలో వేయడం వలన, బ్రాహ్మణుడు స్వీకరించడం వలన సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వచనం చెప్తాడు. అదే గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన ముక్కోటి దేవతలే నైవేద్యాన్ని స్వీకరించే పరిస్థితి ఉంటుంది. నదిలో నీటిలో వేయడం వలన విశేషమైనటువంటి చేపలు, అనేక జంతు జీవరాశులు స్వీకరించడం జరుగుతుంది. కుక్కకు పెట్టడం వలన కాలభైరుడు స్వరూపంలో ఆత్మరూపంలో స్వీకరించడం జరుగుతుంటుంది. అలాగే కాకిరాజవారికి పెట్టడం వలన సకలం ఐశ్వర్యం కాకిరాజవారి సొంతం కనుక ఇది ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ఒకవైపు ఉండబడిన ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితిలో ఉండడం వలన రుణ, రోగ, అంతర్గతమైన శత్రుదోషాలు తొలగిపోయి ఐశ్వర్యం, ఆనందం కుంభరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. రాశిలోనే శని భగవానుడు, 2వ స్థానంలో రాహు, అలాగనే అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో అనేక రకాలమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఉద్యోగ మార్పు, స్థల మార్పు పొంచి ఉన్నాయి. కనుక దయచేసి పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో
పక్కవారితో వివాదాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి. పంచమ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన నూతనమైన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, వివాహమైన దంపతులకు పుత్రిక సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో విజయం సాధించడానికి తల్లిదండ్రులు పడే తపన అంతా ఇంత కాదు అని చెప్పి గమనించాలి. పిల్లలు కూడా అర్థం చేసుకోగలిగితే వారికి ఉన్నత విద్య వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అదే కాకుండా అష్టమంలో 3 గ్రహాల సంచార స్థితి, బుధాదిత్య రాజయోగం, కేతుడు అక్కడే ఉన్నాడు కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత వలన అనేక రకాలమైనటువంటి ఈతి బాధలను, శత్రు బాధలను తొలగించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, హాస్య రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులకు అందరికీ కూడా ఓపిక, సహనం, పట్టుదల ద్వారా అద్భుతమైన జీవితం కుంభరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. అక్టోబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 2/10/2024 భాద్రపద మాస కృష్ణపక్ష బహుళ అమావాస్య బుధవారము, ఉత్తరా నక్షత్రము హస్తా నక్షత్ర సందర్భంగా మహాలయాల అమావాస్య అనగా మనకు పితృపక్షాలు ప్రారంభం అయినటువంటి తర్వాత మన వసతిని బట్టి వారు ఏ తిథి యందు పరమపదింప చేశారో ఆ తిథి యందు మన సనాతన సాంప్రదాయ ప్రకారంగా ప్రాంత, కుల, గోత్ర అనుకూలంగా మనం చేస్తూ ఉంటాం. అలా కుదరలేనటువంటి వారందరూ కూడా ఈ అమావాస్య రోజున గతించిన వారిని స్మరించుకోవడం, బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇవ్వడం, గోమాతకు బియ్యంతో కూడుకున్న నీటిని ఏర్పాటు చేయడం, పక్షులకు అనగా కుక్కలకు కానీ, జంతువులకు కానీ, లేక కాకులకు వారిపైన ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల వారు ఆ ఆత్మరూపంలో భుజించి మనల్ని ఆశీర్వదించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఇంట్లో చేయడం ఒక విధానం, కాశీ క్షేత్రంలో చేయడం ఒక విధానం. అలాగనే మనకు పక్క రాష్ట్రంలో ఉండబడినటువంటి విశేషమైనటువంటి గోకర్ణ క్షేత్రంలో అంటే సాక్షాత్తుగా కైలాసాధిపతి ఆ పరమేశ్వరుడు యొక్క ఆత్మలింగము అక్కడ ప్రతిష్ఠ అయిన స్థలంలో మనం చేయగలిగినట్లయితే మనకు అద్భుతమైనటువంటి ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. అలా ఈ సంవత్సరం మనము ఈ యొక్క గోకర్ణంలో పితృపక్ష కార్యక్రమాలు చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది కనుక అక్కడ పెట్టించాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింద ఉండబడిన నెంబర్ని సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలు, గతించిన వారి యొక్క పేర్లు పంపించినట్లయితే గోకర్ణంలో పితృశాంతి కోసమై ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు సంప్రదించి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మీరు లైవ్ ద్వారా, వాట్సాప్ ద్వారా చూసి వారి యొక్క ఆశీస్సులు పొందగలరు అనేది చిన్న విన్నపం. మనము 3వ తారీఖు నుండి ఆశ్వీజ మాస దుర్గా శరన్నవరాత్ర మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. మనమందరము కూడా నవరాత్రులు భక్తి శ్రద్ధలతో యథాశక్తిగా అమ్మను ధ్యానిద్దాం, అమ్మను పూజ చేసుకుందాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం. మనకు 9వ తారీఖున షష్ఠి బుధవారము మూలా నక్షత్ర సందర్భంగా చిన్నపిల్లలకు అంటే 3వ సంవత్సరం పడి 3వ సంవత్సరం నిండినటువంటి వారందరూ కూడా అక్షరాభ్యాసం చేయించుకోవడానికి మంచి కాలము అని చెప్పి గమనించాలి. 11వ తారీఖున దుర్గాష్టమి కనుక మన వాహనాలకు, ఫ్యాక్టరీలకు, కర్మాగారాలకు యంత్ర ఆయుధ పూజ చేసుకోవడం వలన సంవత్సరాంతము మనల్ని ఆ అమ్మ చల్లగా కాపాడుతుందని చెప్పి గమనించాలి. 12వ తారీఖున విజయదశమి పండగ. మనమందరం కూడా విజయాలు కలగాలి అని అందరము కోరుకుంటాం కనుక ఈ విజయదశమి రోజున పూజ చేసుకుందాం, అమ్మవారిని ధ్యానిద్దాం. అలాగే సాయం సంధ్యాకాల కార్యక్రమంలో సమీవృక్షపు యొక్క దేవతను పూజ చేసుకుందాం, కష్టాలను తొలగించుకుందాం, విజయానికి స్వాగతం పలుకుతాం. ఈ సంవత్సరం మనం ఏదైతే పనులు ప్రారంభించాలి అనుకుంటున్నామో ఆ రోజు పనిని ప్రారంభిద్దాం, విజయాన్ని మన సొంతం చేసుకుందామని చెప్పి గమనించాలి. అలాగే మనకు 17వ తారీఖున ఆశ్వీజ మాస పూర్ణిమ, అలాగే 24వ తారీఖున బహుళాష్టమి గురువారం పూట మనం కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేసుకోవడం వలన కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం అని చెప్పి గమనించాలి. అలాగే మనం అందరము కూడా ఈ యొక్క ఆశ్వీజ మాసంలో భక్తి తత్వంతో ఉందాం, కష్టాలను దూరం చేసుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదామని చెప్పి
గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర అక్షయ పాత్ర. ఈ యొక్క పాత్రలో 12 రాసులు అచ్చు వేయడం జరిగింది. పాత్ర వల్ల ఉపయోగాలు ఏమిటయ్యా అనగా, ఈ శబ్ద తరంగాలు సృష్టించడం వలన ఇంట్లో ఉండబడినటువంటి నరదృష్టి, వాస్తుదోషము, తంత్ర ప్రభావాలు, తాంత్రిక ప్రభావాలు తొలగిపోయి ఇంట్లో ఉండబడిన జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం, గ్రామంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ ఇంట్లోకి రావడం, లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఉంటే స్థిరాస్తి, చరాస్తి, ధనము, ఐశ్వర్యము, ఆనందము మన సొంతమవుతాం గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటే కాలభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, రుద్రాక్ష మన కోసం ప్రత్యేకంగా కాలభైరవ హోమం చేయించడము, ఈ కార్యక్రమంతో కూడా వాట్సాప్ ద్వారా లైవ్ మీకు చూపించడము, అలాగే 27 రకాల వస్తువులతో దిష్టి దించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కిందను సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకోగలరు. కాలభైరవ హిమాలయ సముద్రపు సైంధవలవన దీపం అంటే ఉప్పులందు సైంధవలవనం ఉప్పు వేరయ్య అని చెప్తారు. మనము ఏదైనా ఉప్పు లేకపోతే రుచులు రావు కూరలు, అందుకే అప్పు చేసైనా ఉప్పు కొనమంటారు. కానీ అది ఎలాంటి ఉప్పు కొనాలి? సైంధవలవనం అంటే హిమాలయాల ప్రాంతాలలో మినిమం ఒక 100 నుంచి 125 సంవత్సరాలు పడుతుంది ఈ యొక్క ఉప్పు తయారవ్వడానికి. ఆయుర్వేదంలో ఈ ఉప్పు రారాజు అంటే ఈ యొక్క ఉప్పును ఏర్పాటు చేసుకోవడం వలన మనం ఇంట్లో ఏదైనా కూరలు కానీ కూరగాయలు కానీ ఆహార ఉత్పత్తులు తయారు చేసేటప్పుడు ఈ యొక్క సైంధవ లవణాన్ని వేసుకోవడం వలన సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాయి అని చెప్పి మనకు వేదాలు, ఆయుర్వేదము, చరక సంహిత లాంటి మనకు పుస్తకాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ ఈ మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఒక్క ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన ఎలాంటి ఉపయోగాలు సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. చుట్టూ ఒక్క 30 మీటర్లు అంటే ఎత్తులోకి భూమిలోకి లెఫ్ట్ రైట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే 8 వైపులా ఈశాన్య, తూర్పు, ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, పశ్చిమ, వాయువ్య, ఉత్తర దిగ్భాగము పైకి కిందికి చుట్టూ ఒక 30 మీటర్ల వరకు ఈ యొక్క పొగ ద్వారా ఈ ఉప్పు కరిగిపోతూ మనకు ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంటుంది. అంటే ఇంట్లోకి రాగానే అంటే బయట ఎన్నో పనుల చేత ఎన్నో రకాలుగా ఇంట్లోకి రాగానే ఈ యొక్క ఉప్పు దీపం యొక్క గాలిని సోకడం వలన ముందు మనకు మనశ్శాంతి కలుగుతుంది. అలాగే వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి పంపించినట్లయితే సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కనుక ఆ యొక్క రాశిని బట్టి రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం, కష్టాలకు దూరమవుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. ఈ కింద ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్లను ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించుకొని మన జాతకాన్ని తెలుసుకుందాం. ఇంట్లో భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారా? ఎందుకు భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తున్నాయి? జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి? ఎలాంటి పేర్ల మార్పులతో ఎలా చేసుకోవచ్చు? అలాంటి విడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మనం ఏదైనా పనులు ప్రారంభించాలి అనుకుంటున్నప్పుడు మన జాతకరీత్యా ఏ పనులు ప్రారంభిస్తే మనకు మంచి కలుగుతుందో తెలుసుకుందాం. సమయం, ధనం వృధా కాకుండా కాపాడుకునే మానవ ప్రయత్నం చేద్దామని చెప్పి గమనించాలి. కనుక అందరిపైనను అమ్మవారి యొక్క ఆశీర్వాదాలను కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం
శత సంవత్సరం దీర్ఘమాయుః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా ముందుగా మీరు ఆధ్యాత్మిక సలహాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మన కష్టాలను దూరం చేసుకోవాలనుకుంటున్నారా? ఐశ్వర్యాన్ని స్వాగతం పలకాలి అనుకుంటున్నట్టయితే పైన గంట సింబల్ ప్రెస్ చేసి ఆలన్న బటన్ కూడా ప్రెస్ చేయగలిగినట్లయితే అందరికన్నా ముందుగా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకుంటారు అని చెప్పి గమనించాలి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, లేదంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.